హలో ఎవ్రీవన్. నా బాల్కనీ అయితే చాలా గలీజ్‌గా తయారైందనమాట. సో, నేనేమనుకున్నా అంటే ఫుల్ క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్‌గా ఇది వాక్యూమ్ క్లీనర్‌తోనే క్లీన్ చేయాలి. కార్‌దయితే ఉంది వాక్యూమ్ క్లీనర్. బట్ ఇంట్లో పిన్నుకి సరిపోవట్లేదనమాట. సరే మా ఆయన ఆర్డర్ పెడతాను, వెయిట్ చెయ్యి వస్తది అని చెప్పేసి అన్నారు. కానీ ఒకసారి అనిపిస్తే అది వెంటనే క్లీన్ చేసేంత వరకు మన ఆడవాళ్ళు ఊరికే ఉండరు కదా! సో, అలా నేను డెఫినెట్లీ ఈరోజే క్లీన్ చేయాలి. చాలా గలీజ్‌గా ఉంది. సో, ఇంక నా మనసు ఒప్పలేదనమాట. ఇంక అందుకే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటూ ఉన్నాను. నా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన ఆర్డర్ పెట్టేలోపే నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్. సో, ఇంకా అది ఎప్పుడొస్తుంది, ఒక 2, 3 డేస్ పడుతుంది. అంతవరకు వెయిట్ చేయలేను. సో, ఇప్పుడు నాకు గ్యాప్ ఉంది. క్లీన్ చేసేస్తే పోలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. సో, యాక్చువల్‌గా నేను వేసినప్పటి నుంచి నేనైతే అంటే డీప్ క్లీన్ అయితే చేయలేదు. సో, నార్మల్‌గా పైన పైన మాత్రమే క్లీన్ చేసేదాన్ని. సో, డస్ట్ పడినప్పుడల్లా. సో, ఇప్పుడేంటి అంటే కొంచెం బాల్కనీకి హ్యాంగర్ పాట్స్ ఉంటాయి కదా! అవి పెట్టినప్పుడు అవి ఒక 2, 3 టైమ్స్ పడిపోయాయి. అంటే మన్ను పడిపోయిందనమాట. సో, గ్రాస్ పైన. సో, ఇంకా అది చాలా డస్ట్ అయిపోయింది. క్లీన్ చేద్దాం అనే దాంట్లోనే ఇంకా డస్టు, ఆకులు అంతా డస్ట్ అంతా పడింది. సరే ఇంక డీప్ క్లీన్ చేయాల్సిందే. సో, ఇంకా అనిపిచ్చింది. సో, ఇంక అప్పుడు నాకు ఫ్రీ టైమ్ దొరికిందనమాట. ఆరి పడుకుంది. అలానే ఇంట్రెస్ట్ కూడా వచ్చింది కాబట్టి. సో, ఇంకా చూసారా ఇలా అంత చెత్త పడిందనమాట. ఆకులు, మన్ను అంతా పడిపోయింది. సో, ఇటు సైడ్ అయితే పార్ట్స్ ఉండవు కాబట్టి అక్కడ నీట్‌గానే ఉంది. సో, ఈ కార్నర్‌లో మాత్రమే కొంచెం డస్ట్ అయిపోయింది. సో, ఇంకా క్లీన్ చేసేస్తే పోలే అని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉన్నా. మన ఆడవాళ్ళకి తెలీదు కానీ మనం క్లీన్ చేయాలి అనుకుంటే అది ఎంత పెద్ద పనైనా సో చేసేంత వరకు వదిలిపెట్టాం కదా! అలా నాకెందుకో ఇది క్లీన్ చేయాలి అని అనిపించింది. యాక్చువల్‌గా అది వెయిట్ ఉంటుంది గ్రాస్‌ది. మా ఆయన హెల్ప్ తీసుకుంటాను నార్మల్‌గా అయితే. కానీ ఆ రోజు నాకు అసలు అనిపించలేదు. మా ఆయనకి కూడా వర్క్ ఉంది. సో, ఆర్వి పాప కూడా పడుకుంది. సో, ట్రై చేద్దాం, క్లీన్ చేసేద్దాం అనే దీంతో చేయడం స్టార్ట్ చేశా అనమాట. సో, యాక్చువల్‌గా నిజంగా ఆ రోజు ఫుల్ క్లీన్ చేసేసానండి. డీప్ క్లీన్ చేసేసాను. గ్రాస్ కూడా క్లీన్ చేసేసాను అనమాట. నేనైతే షాక్. మా ఆయన అసలు పెట్టేంత వరకు వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే ఈ గ్రాస్ వెయిట్ ఉంటుంది. మరి నేను వాటర్‌తో కూడా క్లీన్ చేశాను అనమాట. అంత ఇంకా వాటర్ పడిందంటే ఇంకా వెయిట్ అవుతుంది కదా! కానీ మనసు ఒప్పలేదనమాట. జస్ట్ ఇట్లా డస్ట్ చూస్తున్నారా? ఎంత డస్ట్ దుమ్ము పడుతుందో. ఇంకా అది వాటర్ వేయకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అంతా క్లీన్ చేసేసి దుమ్మంతా కొట్టేసినాక బాత్రూంలోకి తీసుకెళ్ళి వాటర్ ఫ్లష్ చేసేసాను అనమాట. సో, ఫుల్ క్లీన్ అయిపోయింది. అప్పుడు నాకు హ్యాపీ అనిపించింది అనమాట. సో, కొత్త గ్రాస్ లాగా అనిపించింది. సో, ఇంకా నార్మల్‌గా నేను ఏంటంటే డస్ట్ అంతా క్లీన్ చేసేసి వేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ క్లీన్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, అది క్లీన్ అయ్యేంత వరకు కూడా మన మనసు ఒప్పదు కదా! అలా నాకి ఆ రోజు ఫుల్ క్లీన్ చేసేసేయాలి గ్రాస్. చాలా డస్ట్‌గా ఉంది. కూర్చోవాలని కూడా అనిపించదు. వెళ్ళి కూర్చుంటుంటే సో, ఫస్ట్ క్లీన్ చేయాలి అనే థాట్‌లోనే ఉన్నాను. సో, అందుకోసం క్లీనింగ్ పెట్టుకున్నా అనమాట. సో, ఇంకా కొడుతూ ఉంటే డస్ట్ వస్తూనే ఉంది. అంటే మన్ను పడింది కాబట్టి ఇంకా డస్ట్ ఎక్కువ వస్తూ ఉందనమాట. యాక్చువల్‌గా 2, 3 టైమ్స్ ఆర్వీకి అందుతూ ఉన్నాయి ఆ పాట్స్. అంటే గ్రాస్ అందుతుందనమాట పెట్టిన చెట్లలో. సో, అది లాగేస్తుందనమాట. అప్పుడు కింద పడిపోయింది ఒక 2 టైమ్స్. సో, అలా డస్ట్ ఎక్కువ పడిందనమాట. ఇంకా కిందంతా మన్నంతా కొట్టేసి మరి వాష్‌రూమ్‌లోకెళ్ళి క్లీన్ చేసేసాను అది. ఇంకా మరి బాల్కనీ కూడా ఇంక అంత డస్ట్ అయింది కదా! ఇంకా అదంతా క్లీన్ చేస్తా అనమాట ఇప్పుడు. అనుకుంటాము అంటే నీట్‌గా ఇలా గ్రాస్ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పి. దాని పని కూడా ఇలా పెట్టుకున్నప్పుడు పని ఉంటుందండి. సో, ఇంక అప్పుడు అనిపించింది. అంటే వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేస్తే అంతేం ఉండదు. బట్ నాకి చాలా రోజులు అయిపోయింది. అంటే పైన పైన మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటే. ఇంత డీప్ క్లీన్ అయితే నేను వేసినప్పటి నుంచి అస్సలు చేయలేదు. సో, ఇంకా ట్రై చేస్తుంటే మనం ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసుకోవాల్సొస్తుంది కదా! మొత్తం అంతా మ్యాట్ తీసి అలా. సో, అలా నాకు ఇన్ని రోజుల తర్వాత పట్టిందనమాట. అంతవరకు బానే ఉంటుంది. అంటే మనకి నీట్‌గానే ఉంటుంది గ్రాసు. వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేసుకుంటే అవసరమే లేదండి. అంటే ఇలా డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు నేనైతే వాక్యూమ్ క్లీనర్ అయితే ఉంది. కార్ వాక్యూమ్ క్లీనర్ అయితే ఉంది. సో, దానికి ఇంట్లో పిన్ అడ్జస్ట్ కాదు. సో, ఇంకా దానికి ఆర్డర్ పెట్టామనమాట. సో, నెక్స్ట్ టైమ్ ఇలా కాకూడదు అని చెప్పేసి. ఇంక అంతలోపలే క్లీన్ చేసేస్తే పోలే అని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉన్నా అండి. అది కూడా డస్ట్ అంతా పడిందనమాట ఫుల్లుగా.
ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి, ఎప్పుడెప్పుడు క్లీన్ చేద్దామా అనే అనిపిస్తుంటుంది కదా. సో అందుకోసమే క్లీన్ చేస్తున్నాను. ఇంకా పావురాలకి అది నెట్ వేపించినా కానీ ఒక పైప్ ఉందనమాట, ఆ పైప్ దగ్గర కూర్చుంటున్నాయి. గలీజ్ కూడా ఇంకా అక్కడ పడింది. సో ఇంకా అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా బయట కాబట్టి బాల్కనీలో ఇంట్లోకే దుమ్ము వస్తూ ఉంటుంది. ఇంత పైన ఉన్నా కానీ డస్ట్ అనేది పడుతూనే ఉంటుంది గాలికి. ఇంకా పైన గలీజ్ కాకుండా ఉంటుందా, కడ్డీలు అంతా డస్ట్ పట్టినాయన్నమాట బాగా. అక్కడికి టవల్స్ ఆరేసుకుంటూ ఉంటాము. కానీ పడేది డస్ట్ పడుతుంది కదా. సో ఇంకా అది ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసేద్దాం. అది కూడా కింద వాళ్ళకి వాటర్ పడకూడదు, కొంచెం కూడా స్ప్లిట్ కాకూడదు. స్ప్లిట్ చేసి మీరు ఒకరేనా ఉండేది అనేది క్వశ్చన్ వేస్తారు. అలా మనకి కింద వాళ్ళకి వాటర్ పడుకోకుండా మనం నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మన ఇంటి వరకు. సో ఒక 2-3 టైమ్స్ ఏమో ఫస్ట్లో వచ్చినప్పుడు 2 టైమ్స్ ఫస్ట్ గ్రాస్ వేసే ముందు రోజు కడిగాను. ఆ రోజేమో స్ప్లిట్ కొన్ని పడ్డాయి. సో ఇంకా ఆయన ఆ రోజు మీరు ఒక్కరైనా ఉండేది అని చెప్పేసి అడిగారనమాట. సో 2 టైమ్స్ 3 టైమ్స్ పడ్డాయి అని. లేదండి 2 టైమ్స్, ఇది సెకండ్ టైం, మేము ఫస్ట్ టైం ఇది ఇలా నేను డీప్ క్లీన్ చేస్తూ ఉన్నాను, అలా వాటర్ పడ్డాయి అని చెప్పేసి అన్నా అనమాట. సో నెక్స్ట్ టైం పడకుండా చూసుకుంటాను అని. అలా వాళ్ళకి వాటర్ పడకూడదు, మనకేముంది వాటర్ ఈజీగా వస్తాయి కాబట్టి అలా కొంచెం వాటర్ వేసి కడిగితేనే మనకు సంతోషంగా ఉంటుంది కదా. కానీ అలా చేసుకోకూడదు అనమాట. వాళ్ళకి పడకూడదు, మనం క్లీన్గా ఉండాలి కాబట్టి చేత్తోనే నీట్గా క్లాత్ తీసుకొని మొత్తం అంతా తుడచాలి. ఇప్పుడు నేనంతా సో కింద అయితే వాటర్ వేసుకోవచ్చు, కానీ కడ్డీలకి అంతా వేసినాం అనుకోండి కింద వాళ్ళకి పడతాయన్నమాట, కింద బాల్కనీలో. సో వాళ్ళు కూడా చెట్లు పెట్టుకుంటారు, వాళ్ళు కూడా కూర్చోవడానికి బాగుండాలి కదా. సో వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. కాబట్టి నేను ఇప్పుడంతా చేత్తో క్లీన్ చేయాలి కడ్డీలన్నీ. ఇలా హెవీ పనులు చేయక, అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి హెవీ పనులు చేయలేదు. కానీ అంటే హెవీ ఏముంది దీంట్లో అనుకోవచ్చు కదా. సో గ్రాస్ క్లీన్ చేయడమే పెద్ద హెవీ అండి. సో అందుకే హెవీ అని చెప్తూ ఉన్నాను. యాక్చువల్గా ఇలాంటి పెద్ద పెద్ద పనులు అయితే నేను చేసిన లేదు. కానీ ఈరోజు క్లీన్ చేసిన తర్వాత నేను చేసింది జస్ట్ 2 అవర్సే. అంటే 2 అవర్స్ నాకు పని ఉండింది మొత్తం డీప్ క్లీన్ చేయడానికి. ఆ 2 అవర్స్ చేసిన దానికి 1 డే అంతా ఫుల్ టైర్డ్ అనిపించింది అనమాట. ఎంత తినాలనిపించట్లేదు, తినాలనిపిస్తుంది, కడుపు ఫుల్గా ఉంటుంది, కానీ నీరసంగానే అనిపిస్తుంది అనమాట. ఇలా కూడా అవుతుందా అంటే చేయక ఇలాంటి పనులు చేస్తే ఇలా అనిపిస్తుందా అని ఆ రోజు అర్థమైందనమాట. అంటే ఇంత హెవీ ఇంట్లో మనం ఏం పనులు చేయం కదండి, జస్ట్ అలా క్లీన్ చేసుకుంటాం హౌస్ని అలా ఇంత. సో ఆ గ్రాస్ అంతా క్లీన్ చేసి ఇలా అంతా చేసిన దానికి ఆ డే ఇలా మీరు ఎప్పుడైనా కూడా నాకు ఫుల్ అలసిపోయినట్టు అనిపించింది అనమాట. అలా అనిపించింది, అంత హెవీగా కానీ యూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో అనిపించినప్పుడు చేసేయాలి, బెస్ట్ చేయాలి. అంతవరకు మనం ఊరికే ఉంటాం కదా. సో అలా అనమాట చేస్తే ఇలానే క్లీన్ అనిపించింది. కానీ ఒకసారి అనిపిస్తుంది కదా ఏ ముందులే చేసేద్దామని, అలా అనిపించి నేను క్లీనింగ్ మొదలు పెట్టాను అనమాట. స్టార్ట్ చేశాక ఎండ్ అయ్యేంత వరకు ఊరికే ఉండం కదా. సో అయిపోయేంత వరకు బాగానే ఉంటుంది. అయిపోయినాక మనకి తెలుస్తుంది అనమాట. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను, శక్తి లేదు, నేను చాలా క్లీన్ చేసేసాను, ఇలాంటి డైలాగ్స్ అన్నీ వస్తాయన్నమాట. అప్పుడు ఏముంటుంది, మా ఆయన దగ్గర చెప్పాను అనుకోండి, ఎవరు చేయమన్నారు, నేను పెడతాను అని చెప్పాను కదా, అంతవరకు వెయిట్ చేయొచ్చు కదా. సో నువ్వే చేసావు, నీకే నీరసం వచ్చింది, ఇప్పుడు ఎవరు టైర్డ్ అయిపోయిండేది అని చెప్పేసి డైలాగ్స్. సో ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి వేసుకునేటప్పుడు సో ముందుగా మనం ఏం తీసుకుంటున్నాం, దానికి ఏం కావాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, మనం క్లీన్ చేయగలమా లేదా, సో అలా అన్నీ ఆలోచించుకొని దానికి ఏ వస్తువులు కావాలో అవన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే మనం క్లీన్ చేయాలి అన్నప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాను అనమాట. సో నా దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ ఉన్నప్పటికీ నేను ఆ పిన్ ఆర్డర్ పెట్టుకోవడానికే టైం పట్టింది. అంటే ఏ ముందులే క్లీన్గానే ఉంది కదా అని అనుకొని ఒకరోజు ఇలా అయింది. సో ఇంకా నా చేత్తోనే నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే చెట్లకి ఫంగస్ వచ్చింది, అంటే బ్లాక్ ఫంగస్ వచ్చింది. సో చెట్లు బ్లాక్ ఫంగస్ రావడం వల్ల చెట్టు కుంపెట్లో పెట్టింటాం కదా, కుంపెట్లు కూడా బ్లాక్ అయినాయి. సో చుట్టూ వెనక బ్యాక్ సైడ్ చెట్టు పెట్టిన బ్యాక్ సైడ్ కూడా కడ్డీలకు కూడా బ్లాక్ అయిందనమాట. ఐ డోంట్ నో ఎందుకు అలా అయిందో. సో ఇంకా అంతా చూస్తే గమనిస్తే మొత్తం అంతా బ్లాక్గా అనిపించింది. సో చెట్టుకి గోడ పైన అంతా ఆ చెట్టు అంటే కొన్ని చెట్లకు వచ్చినాయి కదా, ఆ చెట్లు బ్యాక్ సైడ్ బ్లాక్గా అయిపోయినాయి. సో ఇంకా ఈ కుంపెట్లు కూడా క్లీన్ చేశానండి కూర్చొని. సో నీట్గా తుడిచేసాను, లేదంటే బ్లాక్గా ఫంగస్ ఇట్లా అలా ఇంకా ఎక్కువ ఉండిండే వేరే దానిలకి. సో ఇలా ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఇంకా ఆ కుంపెట్లన్నీ తుడిచేసి పెట్టేసాను అనమాట.
సో ఇక్కడ చూసారా గ్లాస్ అంతా క్లీన్ చేసేసాను. సో ఇంకా మొత్తానికి ఆరకపోయింది. సో ఆ రోజు ఈవినింగ్‌కి నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా అందుకే మా ఆయన హెల్ప్ తీసుకొని మా ఆయనతో ఏపిస్తూ ఉన్నాను. ఇంకా నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి వేయిపో అని చెప్పేసి అన్నా అనమాట. ఇంకా మా బుడ్డిది ఉందా ఇంకా హ్యాపీ అనమాట. బాగా ఫ్రెష్‌గా కనిపిస్తే వచ్చి కూర్చునేసింది. పిల్లలకి ఎలా అంటే కొంచెం ఫ్రెష్‌గా కనిపించినా, లేకపోతే మనం బెడ్‌షీట్ చేంజ్ చేసినా, వాళ్ళకి ఎంత హ్యాపీ అనిపిస్తుందో, ఏదో కొత్తది వేసేసారు, అది నా కోసమే, అది నాదే అన్నట్టు ఫీల్ అయిపోతారు. సో ఇంకా అది అంతా క్లీన్ చేసేసి పెట్టేసరికి అది వచ్చి బాగా పొర్లుతుందనమాట. ఇంకా అన్నీ మా హస్బెండ్‌తోనే పెట్టిస్తూ ఉన్నాను కుంపెట్లన్నీ. నార్మల్‌గా అయితే గ్రాస్ అంతా ఒకసారి మా ఆయనే క్లీన్ చేశారు ఫస్ట్‌లో వచ్చినప్పుడు. సో ఒకసారి డస్ట్ పడిండే. సో మా ఆయన యాక్చువల్‌గా అంత పని పెట్టనివ్వడు. కానీ నేను ఊరికే ఉండక పని లేక నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలాంటి హెవీ ఉంటే మా ఆయనే చేస్తూ ఉంటారు. నువ్వేం చెయ్యకు తల్లి, నేనే చేసుకుంటాను అని చెప్పేసి చేస్తాడనమాట. ఇంకా మనం ఆ రోజు మా ఆయన వర్క్ ఉన్న టైంలో నేను అంత పని పెట్టుకున్నాను. సో ఇంకా ఇలా ఈ చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లే అనమాట లాగేసింది. సో అలా పట్టుకొని లాగేసింది, అవి పడిపోయినాయి. అప్పుడంతా పడిందనమాట. సో ఇంకా మా యానివర్సరీ రోజు ఒక 2 చెట్లు యాడ్ చేశాను అనమాట దీనిలోకి. సో అదొకటి, ఇంకొక ఇండోర్ ప్లాంట్ అది లోపల పెట్టేసా అనుకుంటా. సో ఫైనల్‌గా నా బాల్కనీ క్లీన్ అయిపోయింది. అంతా క్లీన్‌గా ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. చూసారు కదండి, ఇది ఇవాల్టి వ్లాగు. నాకు ఒకరు మెసేజ్ పెట్టారనమాట, అంటే బాల్కనీ మేకోవర్ చేసుకున్నప్పుడు. సో నెక్స్ట్ డీప్ క్లీన్ ఎలా చేసుకుంటారో పెట్టండి అని ఆయన ఎవరో మెసేజ్ పెట్టారు. సో అప్పుడు అనిపించింది, డీప్ క్లీన్ ఏముంటుంది, పైన వ్యాక్యూమ్ పెట్టేస్తే అయిపోలే అని అనుకున్నాను. కానీ ఇంత పని పెట్టుకున్నాను. సో అలానే ఇంకా వాళ్ళ కోసమే ఈ వీడియో షూట్ చేసినట్టు అనిపించింది. సో ఫైనల్గా ఇది నా బాల్కనీ క్లీనింగ్ అనమాట. సో నచ్చితే యూస్ఫుల్ అయింది అనుకుంటూ ఉన్నాను. అంటే గ్రాస్ వేసుకున్న వాళ్ళకి ఇలాంటి పనులు ఉంటాయి అని. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.